ఈ విధమైన జ్ఞానం ఏ విధంగా వచ్చింది, ఏదో ఒక విధంగా ఆయన ఎలా వచ్చింది. ఒక ఇద్దరు సిద్ధ పురుషులు వచ్చారు. ఆ ఇద్దరు సిద్ధ పురుషులు బ్రహ్మం గారు సిద్ధయ్య ఎందుకు కాకూడదు, ఆ ఇద్దరు పురుషులు ఎందుకు కాకూడదు అని అంటే ఆయన పేరే సిద్ధగురుడు చందమామ అని ఆయన తత్వంలో ఆయన చెప్పుకున్నారు. ఆయన చెప్పిందంతా ఇది. తర్వాత షట్చక్ర సాధన పేరుతో ఈయన సిద్ధ ఇది చేశారు, ఆ సాధన చేశారు. అంటే సిద్ధ పురుషులు కాబట్టి ఆ సిద్ధ పురుషులు ఎందుకు మీరు కాకూడదు అది నా అభిప్రాయం. ఓకే, అంటే సిద్ధ గురువులు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలో తిరుగుతుంటారు కాబట్టి ఆ సూక్ష్మ రూప దర్శనంలో ఆయన మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. సిద్ధ గురు అంటే వాళ్ళు ఎవరు అని కాదు, అంటే అక్కడ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈక్వల్ టు అందరూ సమానం. ఆ స్థాయికి వెళ్తే మీరు ఈయన అందరూ ఒకటే. ఆ స్థాయికి వెళ్ళిన వారికి స్థాయికి వెళ్తే సమానమే. శరీరం వేరు, లోన ఆత్మ ఒకటే కదా. ఒకటే ఒకే ఆత్మ అయినప్పుడు శరీర రూపాలు వేరైనప్పుడు దానికి మీరు అన్నట్టు అంత ఒకటే. ఆ స్థాయికి వెళ్ళిపోతారు. స్థాయికి వెళ్తే అందరూ సమానమే. నువ్వు లేడు శిష్యులు లేడు అక్కడ అలా ఉంటుంది. అది అనుభవించినట్టు తెలుసు. అది